Good afternoon, students. Today we are discussing about control chart for attributes. Control charts for attributes. First of all, what is attribute? Attribute is nothing but characteristic. Attribute is nothing but characteristics. It tells quality characteristics. It tells quality. It tells quality. It tells quality measurements. Many quality characteristics are not measured. Many quality characteristics are not measured on continuous scale or even a quantitative scale. In this case, we may judge each unit of product as either conforming or non-conforming on the basis of whether or not it possesses certain attributes, or we may count the number of non-conforming defects, number of non-conformities defects. Control charts for such quality characteristics are called attribute control charts. అట్రిబ్యూట్స్ అమ్మ ఆల్రెడీ మీరు ఎర్లీ క్లాసెస్లో అట్రిబ్యూట్ అంటే నేర్చుకున్నారు. అట్రిబ్యూట్ అంటే ఏంటి? మనకు డేటా ఎన్ని టైప్స్ ఉంటుంది అనుకున్నాం? మేజర్గా టూ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఏంటది? ఒకటి క్వాంటిటేటివ్ డేటా, అదర్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటాని మనం మెజర్ చేయొచ్చు, అంటే మెజర్మెంట్ స్కేల్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ 2 యూనిట్ సంథింగ్ 1 సెంటీమీటర్స్ అలా ఏదో ఒక స్కేల్ ద్వారా మనం మెజర్ చేయొచ్చు. కానీ క్వాలిటేటివ్ డేటాని మనం మెజర్ చేయలేము అనమాట. అంటే ఒక నెంబర్ని ఉపయోగించి మనం మెజర్ చేయలేము అనమాట. అటువంటి డేటాస్ని అటువంటి ఈ సిచ్యువేషన్లో మనం ఏం ఉపయోగిస్తామంటే అట్రిబ్యూట్స్ ఉపయోగిస్తాం. అంటే ఇది లక్షణాలు తెలియజేస్తుంది, లక్షణాలు అనమాట. లక్షణాల గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అటువంటి వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఇక్కడ మనం అటువంటి డేటాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే ఆ డేటా ఎలా ఉంటుందంటే ప్రజెన్స్, ఆబ్సెన్స్, ఇంటెలిజెంట్, నాన్ ఇంటెలిజెంట్, అలా అనమాట. ఇలా బ్యూటీ, ఇలా ఏదైనా ఒక బ్యూటీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఒక కలర్ కానీ, ఇలా ఏదైనా వాటి గురించి చెప్పాలంటే ఒక నెంబర్ ద్వారా చెప్పలేము అనమాట. అంటే అది నెంబర్ ద్వారా చెప్పలేము. ఎలా చెప్పగలం? ఎస్ ఆర్ నో అంటే అవును లేదా కాదు, ఉంది లేదా అలా అనమాట. ఇక్కడ ఏంటంటే మన లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ కదా మన లెసన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వాలిటీ అనమాట. అంటే ఒక ఐటెంలో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, లేదా ఒక ఐటెము పర్ఫెక్ట్గా వర్క్ చేయదు. ఇది పని చేస్తుంది అనుకోండి ఎస్ అనుకుంటా, పని చేయకపోతే నో అనమాట. ఎస్ ఆర్ నో. ఇది డిఫెక్ట్ అనుకోండి డిఫెక్ట్ అని చెప్తాను. నాన్ డిఫెక్టివ్, డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, అలాగా డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, ఎస్ ఆర్ నో, ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్. ఇలా ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం అట్రిబ్యూట్స్ ఉపయోగిస్తాం అనమాట. ఇటువంటి డేటాని మనం అనాలిసిస్ చేయడానికి ఇక్కడ ఉపయోగించేది ఏంటంటే అట్రిబ్యూట్స్ చార్ట్స్ అనమాట. అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ అనమాట. అంటే లక్షణాలను కంట్రోల్ చేయడానికి అట్రిబ్యూట్స్ కంట్రోల్ చార్ట్స్ని ఉపయోగిస్తారు. అగైన్ ఇక్కడ అట్రిబ్యూట్స్ కంట్రోల్ చార్ట్స్ అగైన్ 3 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. 3 టైప్స్ ఏంటంటే పీ చార్ట్, ఎన్పీ చార్ట్, సి చార్ట్. First of all, we discuss about what is P chart. There are mainly classified into 3 types. Already మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఏంటి 3 టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. పీ చార్ట్, ఎన్పీ చార్ట్, సి చార్ట్. ఫస్ట్ మనం పీ చార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీ చార్ట్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆర్ ప్రపోర్షన్ డిఫెక్టివ్. పీ చార్ట్నే ప్రపోర్షన్ డిఫెక్టివ్ అని అంటారు, లేదా ఫ్రాక్షన్ డిఫెక్టివ్ అంటారు. అంటే ఓవరాల్గా డిఫెక్ట్స్ ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ తీసుకున్నాం అనుకోండి, ఆ లాట్లో ఓవరాల్గా ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలిగేదే పీ చార్ట్. ఓకేనా? మన పీ చార్ట్ ఉపయోగించి ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్. ఫస్ట్ మనం పీ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఈజ్ యూజ్డ్ వెన్ శాంపుల్ యూనిట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే శాంపుల్ యూనిట్స్ని అంటే డిఫెక్ట్ ఐటమ్స్ లేదా పర్ఫెక్ట్ ఐటమ్స్ గుడ్గా ఉన్నాయా లేదా బ్యాడ్ ఉన్నాయా, ఐటమ్స్లో గుడ్ ఐటమ్స్ ఎన్ని, బ్యాడ్ ఐటమ్స్ ఎన్ని,
దట్ ఈజ్ డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్ అనమాట. దట్ ఈజ్ డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్. ప్రాపర్గా వర్క్ చేసే ఐటమ్స్, నాన్ ప్రాపర్గా వర్క్ చేయని ఐటమ్స్. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్, ఇది ఫ్రాక్షన్ చెప్పుద్ది అనుకుంటున్నాం కదా, ఎన్ని ఐటమ్స్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి టోటల్ నెంబర్స్లో. టోటల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్లో ఎన్ని డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఐటమ్స్ గుడ్, ఒక 10 ఐటమ్స్ బ్యాడ్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 10/100 అనమాట. 10/100 అలా. ఇక్కడ ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. Let us suppose that the population fraction defective P is given by. Let us suppose that the population fraction defective P is given by. Suppose we take a random sample of size n. ఏదో ఒక ర్యాండమ్ శాంపుల్ తీసుకున్నాడంట. ఆ ర్యాండమ్ శాంపుల్ సైజ్ అనేది n కింద ఇండికేట్ చేయాలి. సైజ్ n ఫ్రమ్ దిస్ లాట్. ఒక లాట్ నుంచి ఒక శాంపుల్ తీసుకున్నాం, ఆ శాంపుల్ యొక్క సైజు ఎంతో ఇండికేట్ చేసుకున్నాం. లెట్ డి బి ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్ ఇన్ ద శాంపుల్. మనం తీసుకున్న శాంపుల్లో డిఫెక్టివ్ ఐటమ్స్ ఎన్ని ఉంటే ఆ డిఫెక్టివ్ ఐటమ్స్ని డీతో ఇండికేట్ చేసుకున్నాడు అనమాట. ద శాంపుల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ పి ఈజ్ గివెన్ బై. ఫ్రాక్షన్ డిఫెక్టివ్ కదా, పీ చార్ట్ అనేది ఏం చెప్తుంది, ఫ్రాక్షన్ డిఫెక్టివ్ని లేదా ప్రపోర్షన్ డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓవరాల్గా శాంపుల్స్ అనేవి శాంపుల్ సైజ్ ఎంత n, డిఫెక్టివ్ ఐటమ్స్ ఎంత డీతో ఇండికేట్ చేసుకున్నాను. అయితే P ఈక్వల్ టు D/n. ఇక్కడ P ఈక్వల్ టు D/n. ఇక్కడ ఇప్పుడు ప్రపోర్షన్ డిఫెక్టివ్ కావాలంటే D/n. ఓవరాల్గా డిఫెక్టివ్ ఐటమ్స్ ఎందుకు కావాలంటే Pn. డిఫెక్టివ్ ఐటమ్స్ ఎందుకు కావాలంటే Pn. ఓకేనా. D ఈక్వల్ టు Pn. ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ P ఈజ్ గివెన్ బై. మనకి ఫార్ములా ఏంటి, మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. T ఈజ్ నథింగ్ బట్ స్టాటిస్టిక్. T ఈజ్ ఏ స్టాటిస్టిక్. ఇక్కడ మన P చార్ట్ కాబట్టి T ప్లేస్లో P అనేది ఇండికేట్ చేసుకోండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ఈక్వల్ టు క్యాపిటల్ P. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ P. ఇక్కడ క్యాపిటల్ P అనేది ప్రాబిలిటీని ఇండికేట్ చేస్తుంది, స్మాల్ p అనేది శాంపుల్ ఇండికేట్ చేస్తుంది. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P ఈక్వల్ టు √P³/n. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారమ్మా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు, వాటినే మనం అగైన్ యూజ్ చేస్తున్నాం. ద శాంపుల్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ P ప్రొవైడ్స్ అన్బయాస్డ్ ఎస్టిమేట్ ఆఫ్ ది పాపులేషన్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్ P, క్యాపిటల్ P. ఆల్రెడీ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ అనేది సెకండ్ ఇయర్లో డిస్కస్ చేసుకుంటారు కదా. అన్బయాస్డ్ ఎస్టిమేట్ అవ్వాలంటే ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ఈక్వల్ టు θ. T అనేది శాంపుల్కి సంబంధించింది, అక్కడ θ అనేది పాపులేషన్కి సంబంధించింది. అంటే మనం తీసుకున్న శాంపుల్కి ఎక్స్పెక్టేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే, యావరేజ్ అనేది కంపల్సరీ పాపులేషన్ యొక్క పారామీటర్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. పాపులేషన్ యొక్క పారామీటర్కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే దాన్ని అన్బయాస్డ్ ఎస్టిమేట్ అంటారు. ఇక్కడ మన లెసన్కి రిలేటెడ్ ఏంటి, ఇక్కడ T ప్లేస్లో స్మాల్ p ఉంది, ఆ పారామీటర్ θ ప్లేస్లో క్యాపిటల్ P అనేది ఇండికేట్ చేసుకున్నాం అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు ఏమవ్వాలి, క్యాపిటల్ P. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p ఈక్వల్ టు క్యాపిటల్ P. ఇప్పుడు లిమిట్స్, ఏమేమి లిమిట్స్ ఉన్నాయి ఇక్కడ. లిమిట్స్లో అగైన్ మనకి కేస్ 1 కేస్ 2 అని చెప్పుకుంటాం కదా. ఇక్కడ కేస్ 1 కేస్ 2 అనేది ఏంటి, ఇక్కడ సిగ్మా అనేది అన్నోన్ అయినప్పుడు, సిగ్మా అనేది నోన్ అయినప్పుడు, స్టాండర్డ్ డీవియేషన్ తెలిస్తే ఎలా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ తెలియకపోతే ఎలా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P ఈక్వల్ టు అన్బయాస్డ్ ఎస్టిమేట్ రావాలంటే ఏమనుకున్నాం మనం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P దేనికి ఈక్వల్ అవ్వాలి, క్యాపిటల్ P. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P అనేది క్యాపిటల్ P
ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ పీ క్యూబ్ బై ఎన్. సెంటర్ ఆఫ్ పీ అంటే క్యాపిటల్ పీ క్యూబ్ బై ఎన్ రూట్ ఓవర్ ఈక్వల్ టు పీ ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ టు పీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ క్యూ. ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ క్యూ. ఏ అనేది ఏంటి ఇక్కడ మనకి ఏ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై రూట్ 10 అనమాట. 3 డివైడెడ్ బై రూట్ 10. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై రూట్ 10. పీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ పీ క్యూ. మిగిలిన టర్మ్స్ ఏంది? రూట్ పీ క్యూ అనే టర్మ్ మనకి ఇంకా మిగిలిందనమాట. పీ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ క్యూ. ఇక్కడ కేస్ 1 కేస్ 2 మేజర్ ఫార్ములా వచ్చి పీ ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఏ రూట్ ఓవర్ పీ క్యూ. ఇక్కడ మనకి దేని ద్వారా చేస్తాం? మనం ఇక్కడ ప్రపోర్షన్ ద్వారా చేస్తాం. ప్రపోర్షన్ ద్వారా చేస్తాం కాబట్టి క్యూ టర్మ్ కూడా పీ టర్మ్, పీ చార్ట్ కాబట్టి క్యూ టర్మ్ కూడా పీ టర్మ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. పీ టర్మ్ క్యూ టర్మ్ కూడా వి కన్వర్ట్ క్యూ టర్మ్ ఇంటూ పీ టర్మ్. టోటల్ ప్రాబిలిటీ we known as total probability equal to 1. We known as total probability equal to 1. That is p plus q equal to 1 అనమాట. p plus q equal to 1. p plus q equal to 1 అంటే మనకి ఇక్కడ q వాల్యూ కావాలనుకోండి. q ఈక్వల్ టు ఇక్కడ క్యూ వాల్యూ కావాలంటే క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి. టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి. కేస్ 1 when standards are given, if p is given as p dash, if p is given as p dash, అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్. అంటే ఇక్కడ ఏంటంటే సిగ్మా వాల్యూ తెలిస్తే అంట, స్టాండర్డ్ డీవియేషన్ తెలిస్తే అంటాం. తెలిసినప్పుడు ఎలాగా, తెలియకపోతే ఎలాగా అంటే పీ వాల్యూ పీ డాష్కి ఈక్వల్ అంటాడు అనమాట. క్యాపిటల్ పీ వాల్యూ పీ డాష్కి ఈక్వల్. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్. అప్పర్ కంట్రోల్ అంటే ప్లస్ కాబట్టి ప్లస్, లోవర్ కంట్రోల్ అంటే మైనస్. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్ ప్లస్ ఏ ఇంటూ, ఇక్కడ మన ఈ ఫార్ములా చూడండి అమ్మా. ఈ ఫార్ములా ప్రకారం పీ డాష్, పీ ప్లేస్లో పీ డాష్ వాల్యూ వస్తుంది. అంటే పీ ఈక్వల్ టు పీ డాష్ అనమాట. అంటే పీ డాష్ వాల్యూ కింద పీ వాల్యూ ఎంత అంటే పీ డాష్ అని ఇచ్చాడు అనమాట. పీ ఈక్వల్ టు పీ డాష్ ఈక్వల్ టు పీ డాష్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్. కానీ ఇక్కడ పీ చార్ట్ కాబట్టి క్యూ కూడా అలా కన్వర్ట్ చేసుకోవాలి, పీస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. క్యూని కూడా పీ కింద కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 1 మైనస్ పీ డాష్. ఓకేనా? అప్పర్ కంట్రోల్ పీ డాష్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్ 1 minus p dash. Lower control limit, again lower control limit equal to p dash minus a into root over p dash into 1 minus p dash. Control limit or central line equal to p dash. Central line equal to p dash. ఇప్పుడు కేస్ 1 అనేది డిస్కస్ చేసుకున్నాం. ఫార్ములాస్ ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా ఫార్ములాస్? అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. సిగ్మా వాల్యూ తెలిసినప్పుడు అనమాట. ఈ ఫార్ములా ఎలా వచ్చింది తెలుసు కదా. మన మేజర్ ఫార్ములా ఏంటమ్మా? మేజర్ ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. మేజర్ ఫార్ములా టీ ఈజ్ నథింగ్. ఇక్కడ టీ అనేది స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్ అంటే మనం శాంపుల్ తీసుకుంటాం కదా, పాపులేషన్ నుంచి శాంపుల్ తీసుకుంటాం. ఆ శాంపుల్కి ఎస్టిమేట్ చేస్తాం కదా, ఎస్టిమేట్ చేసేదాన్ని టీ అంటారు అనమాట. ఎక్స్పెక్టేషన్ అనేది యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. మేజర్ ఫార్ములా ఇది. ఇక్కడ పీ చార్ట్ కాబట్టి స్మాల్ పీ అని వచ్చింది. స్మాల్ పీ అనేది ఎందుకు వచ్చింది? స్టాటిస్టిక్ కాబట్టి. పీ అనేది స్టాటిస్టిక్ కాబట్టి స్మాల్ పీ. శాంపుల్ నుంచి తీసుకుంటాం కాబట్టి స్మాల్ పీ. ఇది క్యాపిటల్ పీ అమ్మ. ఇక్కడ ఉండేది మాత్రం క్యాపిటల్ పీ. మనం ఓవరాల్గా పాపులేషన్ ఇండికేట్ చేయాలి క్యాపిటల్ పీ. ఎందుకంటే అన్బయాస్డ్ ఎస్టిమేటర్ అంటున్నాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ ఈక్వల్ టు అన్బయాస్డ్ ఎస్టిమేటర్. సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు కదా ఫార్ములా ఏంటి?
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీటా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీటా. ఇక్కడ మనం ఏ చార్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? పీ చార్ట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ. పీ అనేది ఏంటి? స్మాల్ పీ. స్మాల్ పీ ఎందుకు వచ్చింది? శాంపుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. ఇక్కడ శాంపుల్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి స్టాటిస్టిక్ కాబట్టి స్మాల్ పీ లెటర్ అనమాట. టీటా అంటే పాపులేషన్. ఇక్కడ పాపులేషన్ ఎంత? ఇక్కడ క్యాపిటల్ పీ. డిఫరెన్స్ అది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పీ ఈక్వల్ టు క్యాపిటల్ పీ అవడానికి రీజన్ అయితే అదమ్మా. ఓకేనా? అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. లోవర్ కంట్రోల్ లిమిట్ పీ డాష్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ డాష్. when standards are not given, సిగ్మా వాల్యూ ఇవ్వకపోతే, సిగ్మా వాల్యూ పీ డాష్ అనేది ఇచ్చేసినట్లయితే ఒకలా. ఇక్కడ పీ డాష్ అంటే వాల్యూ అంటే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఈక్వల్ టు 0.5, సిగ్మా ఈక్వల్ టు 12, సిగ్మా ఈక్వల్ టు సంథింగ్ 45 ఇలా నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కేస్ 1లోకి వస్తుంది. అలాగే సిగ్మా వాల్యూ ఏమీ చెప్పలేదు అనుకోండి, మనకి కేస్ 2లోకి వస్తాం. మరి ఇప్పుడు మనం చెప్పుకునేది కేస్ 2. స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్, స్టాండర్డ్స్ అనేవి ఏమి చెప్పకపోతే. లెట్ డిఐ బీ ద నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అండ్ పిఐ బీ ద ఫ్రాక్షన్ డిఫెక్టివ్ ఆఫ్ ith శాంపుల్ ఆఫ్ సైజ్ అని. ఇక్కడ డిఐ పిఐ అనే వాల్యూస్ తీసుకుంటున్నాడు. ఇదంతా పాపులేషన్ ప్రపోర్షన్ ఎస్టిమేటెడ్ బై then p bar statistic p bar equal to summation di by n. ఎన్లో ఫార్ములా ఏంటి? ఇక్కడ d by n కదా, ఇక్కడ సమ్మేషన్ అనమాట. డిఐలో ఇక్కడ చాలా ఉన్నాయి. డిఐఎల్ అంటే i ఈక్వల్ టు సంథింగ్ 1 to so on n, కాబట్టి సమ్మేషన్ డిఐ ఓవరాల్గా సమ్ చేసి డివైడ్ బై n వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి, దానికి సమ్మేషన్ ఎన్ఐ. పీ బార్ కావాలంటే సమ్మేషన్ ఎన్ఐ. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ బార్, పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్. ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి? పీ బార్ క్యూ బార్ వస్తుంది. నేను క్యూ బార్ అనే ఉండకూడదని చెప్పాను కదా, పీ చార్ట్ కాబట్టి అవి కూడా పీస్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మనకి పీ బార్ వాల్యూ మాత్రమే తెలుసు, క్యూ బార్ వాల్యూ తెలియదు. ఓకేనా? పీ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలం, క్యూ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని క్యూ బార్ని కూడా పీ బార్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? టోటల్ ప్రాబిలిటీ ప్రకారం అనమాట. టోటల్ ప్రాబిలిటీ ప్రకారం 1 కాబట్టి, అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఈక్వల్ టు 1, క్యూ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పీ బార్ అనమాట. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ బార్ మైనస్ ఏ ఇంటూ రూట్ ఓవర్ పీ బార్ 1 to 1 మైనస్ పీ బార్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు పీ బార్. ఓకేనా? లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసాం. అప్పర్ కంట్రోల్, లోవర్ కంట్రోల్ లిమిట్. నెక్స్ట్ కేస్ 1 కేస్ 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ కాల్స్ తీసుకున్నామమ్మా. ప్రాపర్గా వాయిస్ అంతా పర్ఫెక్ట్గా ఉండే కాల్స్ ఎన్ని కాల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైం లిమిట్ తీసుకున్నాం, ఒక 10 hours తీసుకున్నాం అనుకోండి. 10 hours తీసుకున్నాం. ఫస్ట్ అవర్లో ఎన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నాం? ప్రాపర్గా సౌండ్ క్వాలిటీ కరెక్ట్గా ఉన్న కాల్స్ ఎన్ని ఫస్ట్ అవర్లో? సౌండ్ క్వాలిటీ పర్ఫెక్ట్గా లేని అంటే గుడ్ కాల్స్, బ్యాడ్ కాల్స్ కానీ డివైడ్ చేసాం అనుకోండి. గుడ్ కాల్స్ ఏదో సంథింగ్ 1 hourలో ఒక 10 అనుకోండి. బ్యాడ్ కాల్స్ ఏదో 5, అలాగా 10 hours అనుకున్నాం కదా, అలా డేటా తీసుకుంటాం అనమాట. ఈ గుడ్ కాల్స్, బ్యాడ్ కాల్స్. ఇక్కడ ఓవరాల్గా కాల్స్ ఎన్ని? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి? పీ ఈక్వల్ టు బ్యాడ్ కాల్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ కాల్స్. ఫైండ్ అవుట్ చేసి ఒక చార్ట్ డ్రా చేసాం అనుకోండి. చార్ట్ ఎలా డ్రా చేస్తాం? ఈ కన్స్ట్రక్షన్ అంటే అదే చార్ట్ డ్రా చేయడం అనమాట. చార్ట్ డ్రా చేయాలంటే మనకి ఏమేమి కావాలి? అక్కడ x యాక్సిస్, y యాక్సిస్ అనేది మనం రెడీగా తీసుకోవాలి. తీసుకుని x యాక్సిస్ మీద శాంపుల్ నెంబర్ తీసుకుంటాం. y యాక్సిస్ మీద స్టాటిస్టిక్స్
తీసుకుంటాం. స్టాటిస్టిక్ అంటే ఏంటి, ఇక్కడ మన పీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ పీ వాల్యూస్ తీసుకుంటాం అనమాట. వై యాక్సిస్ మీద మనం తీసుకున్న పీ వాల్యూస్ తీసుకుంటాం. ద శాంపుల్ పాయింట్స్ ఆర్, ద శాంపుల్ నెంబర్ ఈజ్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద స్టాటిస్టిక్ ఈజ్ టేకెన్ ఆన్ వై యాక్సిస్. The sample points are plotted as against the corresponding sample number. శాంపుల్ నెంబర్కి కరస్పాండెన్స్గా ఆ శాంపుల్ వాల్యూస్, శాంపుల్ స్టాటిస్టిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ప్లాట్ చేస్తాం. అలాగే మనం ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం కదా, అదే మోడల్ అనమాట. ప్లాట్ చేస్తే ఒకవేళ ఏదైనా పాయింట్ అప్పర్ కంట్రోల్ లిమిట్ కంటే అబవ్ వెళ్ళినా, లేదా ఏదైనా పాయింట్ లోవర్ కంట్రోల్ లిమిట్ కంటే బిలో వెళ్ళినా, లేదా అన్ని పాయింట్స్ సెంట్రల్ లైన్ దగ్గర ఉండిపోయినా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి మనం ఇండికేట్ చెప్తాం అనమాట. ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఇఫ్ ఆల్ పాయింట్స్ లై విత్ ఇన్ ద కంట్రోల్ లిమిట్స్ ద ప్రాసెస్ ఈజ్ అండర్ స్టాటిస్టికల్ కంట్రోల్. అన్ని పాయింట్స్ కనుక అప్పర్ కంట్రోల్కి లోవర్ కంట్రోల్కి ఇన్ బిట్వీన్గా ఉన్నట్లయితే ప్రాసెస్ అనేది స్టాటిస్టికల్ కంట్రోల్లో ఉందని స్టేట్మెంట్ ఇస్తాం. ఇఫ్ ఎనీ వన్ ఆర్ మోర్ పాయింట్స్ లై అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్, అంటే ఒక పాయింట్ లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ అవుట్ సైడ్ ద కంట్రోల్ లిమిట్స్, అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్స్ బయటికి వెళ్ళిపోయినా, లేదా లోవర్ కంట్రోల్ లిమిట్స్ నుండి బయటికి వెళ్ళిపోయినా కూడా ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ సమ్ అసైనబుల్ కాజెస్. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి అసైనబుల్ కాజెస్ అరైజ్ అయినట్టు అనమాట. అసైనబుల్ కాజెస్ అనేవి ఏం చేస్తాయి, ఇక్కడ మనకి ఐటమ్ యొక్క క్వాలిటీని ప్రాపర్గా ఉండకుండా చేస్తాయి అనమాట. ఐటమ్ అసైనబుల్ కాజెస్ వస్తే ఐటమ్ యొక్క క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉండదు, అంటే బ్యాడ్ ఐటమ్స్ని క్రియేట్ చేస్తుంది. అసైనబుల్ కాజెస్ ఏం చేస్తాయంటే బ్యాడ్ ఐటమ్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. డిఫెక్టివ్ ఐటమ్స్ని వేరేగా చెప్పాలంటే డిఫెక్టివ్ ఐటమ్స్ అసైనబుల్ కాజెస్ వల్ల క్రియేట్ అవుతాయి. అసైనబుల్ కాజెస్ రావడం వల్ల క్రియేట్ అవుతాయి అనమాట. ఓకేనా, వాటిని తగ్గించడానికే మనం అంతా చేసేదంతా ప్రాసెస్. ఓకేనా, అర్థమైంది ఈ టాపిక్. అసైనబుల్ కాజెస్ అరైజ్ అయినప్పుడు మనం వాటిని కంట్రోల్ చేయాలి. అసైనబుల్ కాజెస్ ఏం చేస్తాయి, ఇక్కడ ఐటెంకి మధ్యన వేరియేషన్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ రన్ అవుతున్నాయి అనుకో, 1,00,000 ఐటమ్స్ మనం ప్రిపేర్ చేయాలి. ఏదో 1 అవర్ శాంపుల్ తీసుకున్నాం, 1 అవర్ శాంపుల్ 100 శాంపుల్ తీసుకున్నాం, 100 ఐటమ్స్ తీసుకున్నాం. 100 ఐటమ్స్ చూడడానికి ఒకేలా ఉండాలి, అంతేగాని ఫస్ట్ ఐటమ్ ఏమో ఒకలా ఉండి, సెకండ్ ఐటమ్ ఇంకోలా ఉండి, థర్డ్ ఐటమ్ ఇంకోలా ఉండకూడదు. దాని మీనింగ్ వేరేగా ఉన్నాయంటే అసైనబుల్ కాజెస్ ఉన్నట్లు. ఎందుకు, ఐటమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ఇదివరకే. ఏంటి, ఒక మొబైల్ కంపెనీ వాడు మొబైల్స్ ప్రిపేర్ చేస్తున్నాడు అనుకోండి, ప్రొడక్షన్ రన్ చేస్తున్నాడు. సామ్సంగ్ M31 తీసుకున్నాం అనుకోండి, అన్నీ కూడా ఒకేలా ఉండాలనుకున్నాం కదా. అదే మోడల్ మొబైల్ అనేది అన్నీ ఒకేలా ఉండాలి. ఒక మొబైల్ ఒకలాగా, నెక్స్ట్ సెకండ్ పీస్ ఒకలాగా, థర్డ్ పీస్, అన్ని పీసులు ఒకేలా ఉండాలి. ఒకే మోడల్కి సంబంధించినవి ఒకేలా ఉండాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, టాపిక్ అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ గురించి. ఓకే, బాయ్.